శేషాచలం అటవీ ప్రాంతానికి ఎర్రచందనం ఎలా ప్రత్యేకమైన వృక్షమో అలానే ములుగు జిల్లాలోనూ ఓ అరుదైన జాతి మొక్కలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. అవే కేన్ మొక్కలు. కలామస్ రోటాంగని సైంటిఫిక్గా, చాపతీగ అని స్థానిక భాషలో పిలుచుకునే ఈ మొక్కలు వెదురు జాతికి చెందినవే అయినా చాలా ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అలాంటి ఈ మొక్కలు ములుగు జిల్లాలోని రామప్పగుడి సమీప అటవీ ప్రాంతంలో కనిపిస్తుంటాయి. ఇంట్లో ఫర్నిచర్ తయారీకి, గృహోపకరణాలు, అలంకరణ వస్తువుల్లో వాడే ఈ కేన్ మొక్కలు తెలంగాణలో ఇక్కడ తప్ప మరెక్కడానూ కనిపించవు. పాలంపేట, రామప్ప పరిసర ప్రాంతాల అడవుల్లో మాత్రమే ఇవి పెరుగుతాయి. 45 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ అధికారులు వీటి పెరుగుదలను ఇక్కడ గుర్తించి రికార్డు చేయడం మొదలుపెట్టారు. 3 ఇంచుల వెదురుతో 20 నుంచి 25 అడుగుల వరకు ఈ మొక్కలు ఇక్కడ పెరుగుతున్నాయి. 1953లో ప్రొఫెసర్ ఖాన్ మొట్టమొదటిసారిగా కేన్ మొక్కలను ములుగులో గుర్తించారు. దీని ప్రాముఖ్యత తెలియడంతో 53 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులు జీవ వైవిధ్య ప్రాంతంగా గుర్తించారు. అప్పటి నుంచి ఫారెస్ట్ అధికారులు రక్షిత ప్రాంతంగా ఇక్కడ కేన్ మొక్కల సాగును చేపట్టారు. ఇప్పటి వరకు వీటిని నరకడం కానీ విక్రయించడం కానీ చేయలేదని చెబుతున్న ఫారెస్ట్ అధికారులు అనేక పక్షి జాతులకు ఇవి ఆవాసాలుగా కూడా ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో కేన్ మొక్కలు విస్తరించి ఉన్నట్లు ఫారెస్ట్ డెప్యూటీ రేంజర్ తెలిపారు. ఇది ఫారెస్ట్ బ్లాకు, పాలంపేట ఫారెస్ట్ బ్లాక్ సంబంధించింది. ఇది మొత్తం కూడా 51 ఎకరాలలో విస్తరించి ఉంది. 2014 వరకు మొత్తం కూడా అంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఓన్లీ 5 హెక్టార్లు మాత్రమే మిగిలి ఉండే. 2014 తర్వాత ఏం చేసిండ్రంటే మొత్తం ఈ ఏరియాకు ఈ మొత్తం 51 ఎకరాలకు మొత్తం కూడా ట్రెంచ్ కొట్టేసి అప్పటి నుంచి దీన్ని కాపాడుతున్నారు. మళ్ళీ ఇందులో వేరే కొత్త రకంగా ఏం మొక్కలు మేము పెంచట్లేదు. ఈ చాప బరిగె తీగనే, ఈ కేన్ ఏరియానే అదే స్ప్రెడ్ అవుతుందని దానికోసమే వదిలిపెట్టి ఉంచామన్నమాట. ఇది రకరకాల జంతువులకు కూడా ఆవాసాలుగా ఉన్నాయి. ఇక్కడికి కొంగలు వస్తుంటాయి, గబ్బిలాలు. ఇదంతా కూడా మొత్తం చిత్తడి నేల. ఈ చిత్తడి నేల, ఈ కేన్ ఏరియా మొత్తం మన తెలంగాణలో ఇది ఒకటే ఉంది, వేరే ఎక్కడ కూడా లేదు. చిత్తడి నేల కావడంతో ఇక్కడ కేన్ మొక్కలతో పాటు 125 రకాల జాతుల మొక్కలు ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయి. కేన్ రైజోమ్స్ ద్వారా వృద్ధి చెందుతుందని బోటనీ ప్రొఫెసర్ సతీష్ చెబుతున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న కేన్ మొక్క జాతిని ఈ ప్రాంతంలో పరిరక్షించుకోవాలని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అని పిలుచుకునే సతీష్ చెబుతున్నారు. మొదటిసారిగా 1953లో ప్రొఫెసర్ ఖాన్ హైదరాబాద్ ఫ్లోరాలో మెన్షన్ చేయడం జరిగింది ఇవి ఇక్కడ ఉన్నట్టుగా. ఆ తర్వాత తదనంతరం జరిగినటువంటి శాస్త్రీయ దృక్పథంలో జరిగినటువంటి స్టడీల భాగంగా ఆ 53 ఎకరాల ప్రాంతాన్ని ప్రొటెక్టెడ్ ఏరియాగా గుర్తిస్తూ 1974లో అక్కడ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మేము మా ప్రొఫెసర్ విఎస్ రాజు గారి ఆధ్వర్యంలో దాని మీద శాస్త్రీయ దృక్పథంతో మొత్తము స్టడీ చేశాము. 2 సంవత్సరాలు స్టడీ చేసిన తర్వాత ఆ ప్రాంతంలో 165 జాతుల మొక్కలు ఉన్నట్టుగా గుర్తించి అక్కడ ఉండేటువంటి ఎకాలజీ స్టడీని పూర్తిగా జర్నల్ ఆఫ్ థ్రెటన్ టాక్సాలో 2012లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతాన్ని అధికారులు మాత్రము ఇప్పటికీ పట్టించుకున్నట్టు దాఖలాలు అయితే లేవు. ఎందుకంటే నిరంతరము ఏదో రకంగా ప్రతి సంవత్సరము దాన్ని అగ్గికి ఆహుతి చేస్తూ ఎండాకాలంలో, వర్షాకాలంలో కాలువలు తీయాలని చెప్పేసి ప్రొక్లైనర్ల సహాయంతో దానిని నిరంతరము కుళ్ళబొడిచి దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దానిని రక్షణ దిశగా ప్రయత్నం చేయలేదు. ఇండియాలో తెలంగాణ సహా కొన్ని ప్రాంతాల్లోనూ, శ్రీలంక, మయన్మార్ లాంటి దేశాల్లో మాత్రమే ఈ కేన్ మొక్కల సాగు ఉంది. అంతటి అరుదైన జాతిని కాపాడుకోవాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. Thank you.